السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله سبحانه وتعالى: يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور. وقال تعالى في مقام آخر: وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين. సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జా వ జల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటికి సృష్టికర్త మరియు ప్రభువు, పోషకుడు. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభావింప చేయబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తఆలా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ వ బారిక్ వసల్లిం. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ అజ్జా వ జల్లా అనుగ్రహంతో మనం ఈ రోజున ఖురాన్ ద్వారా స్వస్థత అనే అతి ముఖ్యమైన అంశం గురించి ఈరోజు మనం ఖురాన్ మరియు హదీస్ల వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము. అల్లాహ్ అజ్జా వ జల్లా మనందరికీ కూడా ఖురాన్ యొక్క విశిష్టతను, ఖురాన్ యొక్క గౌరవాన్ని, ఘనతను మరియు ఖురాన్ ద్వారా స్వస్థతను ఎలా పొందాలి దీన్ని గ్రహించి ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వ జల్లా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదర సోదరిమల్లారా, మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారో, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన ఏదైతే గ్రంథాన్ని అవతరింపజేశారో ఖురాన్ గ్రంథం, ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో విషయాల సరోవరంగా మరి ఎన్నో విశిష్టతల మరియు ఘనతల, లాభాల, ప్రయోజనాలతో కూడుకున్నదిగా మనకు అవతరింపజేశాడు. సుబ్హానల్లాహ్. ఖురాన్ ఎంతటి యొక్క మహిమాన్వితమైనది అని తెలుసుకోవడానికి మనము సూర యూనుస్ 10వ సూరాలోని 57వ వచనాన్ని మనము కనుక పరిశీలించినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం యొక్క ఘనతలని, దాని వల్ల మానవ సమాజానికి కలిగేటటువంటి ఒక లాభాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలియజేశాడు. సూర యూనుస్ 10వ సూర 57వ వచనంలో అల్లాహ్ అజ్జా వ జల్లా సెలవిచ్చాడు: యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅత్కుమ్ మౌఇదతుం మిర్ రబ్బికుమ్ వషిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్ వహుదన్ వరహ్మతుల్ లిల్ ముమినీన్. ఓ ప్రజలారా, మీ ప్రభు తరపు నుంచి మీ వద్దకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న రోగాలకు స్వస్థత ఉసుగుతుంది, మరియు నమ్మే వారి కోసం అది కారుణ్యము, సన్మార్గము. సోదర సోదరిమల్లారా, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిఫాఉల్ లిమా ఫిస్ సుదూర్ అని అన్నాడు. అంటే ఖురాన్ గ్రంథాన్ని అల్లాహు తఆలా మనసుల్లో, హృదయాల్లో ఉన్నటువంటి వ్యాధుల నుంచి స్వస్థతను వచ్చేదిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ను ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఖురాన్ ను వ్యాధుల స్వస్థత కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయడం జరిగింది. అదే విధంగా 17వ సూర బనీ ఇస్రాయిల్లో 82వ వచనాన్ని కనుక పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు: వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫాఉ రహ్మతుల్ లిల్ ముమినీన్. మేము అవతరింపజేసిన ఈ ఖుర్ఆన్ విశ్వాసుల కొరకు ఆశాంతం స్వస్థత మరియు కారుణ్య ప్రదాయిని. అదేవిధంగా 41వ సూర 44వ వచనాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ అజ్జా వ జల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశిస్తున్నారు: ఖుల్ హువ లిల్లదీన ఆమను హుదన్ వ షిఫా. ప్రవక్త, వారికి తెలియచేయండి, ఈ ఖుర్ఆన్ విశ్వసించే వారి కొరకు మార్గదర్శిని, ఆరోగ్య ప్రదాయిని. సుబ్హానల్లాహ్. సోదర సోదరిమల్లారా, ఈ విధంగా 3 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని స్వస్థతగా, ఆరోగ్య ప్రదాయినిగా, ఆశాంతం స్వస్థతగా తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ మనందరికీ విశ్వాసం అవసరం, ఈమాన్ అవసరం.
ఈ రోజుల్లో మనిషి జబ్బు పడితే, అనారోగ్యానికి గురైతే అతడు వెంటనే ఒక డాక్టర్ వైద్యుడి వద్దకు వెళ్ళి అతడు ఏదైతే సూచించినటువంటి యొక్క మందులు మెడిసిన్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుతాడు. ఇదే దీని వల్లనే మనకు స్వస్థత కలుగుతుంది అని భావిస్తాడు. కానీ స్వస్థత అనేది, షిఫా అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉంది. అల్లాహ్ అజ్జ వ జల్ల తాను కోరినప్పుడు, తాను కోరిన వారికి, తాను కోరిన వ్యాధులకి గురి చేస్తాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే తాను కోరిన వారికి, తాను కోరిన సమయాన్నే తనకు ఏదైతే వ్యాధినిచ్చాడో ఆ వ్యాధి నుండి ప్రజలకు స్వస్థతను కలిగించేవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే. అయితే అల్లాహ్ అజ్జ వ జల్లా ఈ యొక్క వ్యాధుల స్వస్థత కొరకు, వ్యాధుల నుండి మనం స్వస్థత పొందేందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండే మనందరికి గొప్ప అనుగ్రహంగా, ఆరోగ్య ప్రదాయినిగా, ఆశాంతం స్వస్థతగా అల్లాహు తఆలా ఖురాను గ్రంథాన్ని చేయడం జరిగింది. ఈ విషయం చాలా మంది ముస్లింలకు తెలియదు. తెలిసిన చాలా మందికి, కొద్ది మందికైనా కూడా దాని వల్ల స్వస్థత ఎలా పొందాలో కూడా తెలియదు. దీని వల్ల ఎన్నో సమస్యలకు మనిషి ఈ రోజు గురి అవుతున్నాడు. నేను ముందుగా ఈ రోజు మన ముస్లిం సమాజంలో ఏదైతే పొరపాట్లు ఉన్నాయో ఖురాన్ను తీసుకొని, ఖురాన్ పట్ల వ్యవహరణశీలి ఎలా ఉందో ముందు నేను కొన్ని విషయాలు తెలియజేసి ఇన్షాల్లా మళ్ళీ మనం ఖురాన్ ద్వారా ఏ విధంగా స్వస్థత పొందొచ్చు అనే విషయాలు ఇన్షాల్లా మనం వివరంగా తెలుసుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఫుర్ఖాన్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయ దినాన అల్లాహ్ దగ్గర ఖురాన్ విడిచిపెట్టారు నా సమాజం అని అల్లాహ్ తఆలా దగ్గర ఫిర్యాదు చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని 25వ సూరా ఫుర్ఖాన్ లో 30వ వచనములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చేశారు. వకాల రసూలు యా రబ్బి ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహజూరా. ఆ రోజున దైవ ప్రవక్త గారు అంటారు, ఓ నా ప్రభువా, నిస్సందేహంగా నా అనుచర సమాజం, నా ఉమ్మతు ఖురాన్ ను వదిలిపెట్టేసింది. మహజూరా, మహజూరా అంటే పూర్తిగా వదిలిపెట్టేయడము. అల్లాహు అక్బర్. ఈనాడు ఈ మన ముస్లిం సమాజాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రవక్త గారి యొక్క ఈ ఫిర్యాదు, ప్రవక్త గారి అల్లాహ్ దగ్గర ఏదైతే చేయబోతున్నారో అది పూర్తిగా వాస్తవం అని మనకు తెలిసిపోతుంది. ఈ రోజున ముస్లింలందరూ కూడా ఖురాన్ పూర్తిగా వదిలిపెట్టేశారు. చాలా మంది ముస్లిం ఇళ్లలో ఖురాన్ లేదు. ఖురాన్ ఉన్నా కూడా అది ఎక్కడ ఉంది? సెల్ఫ్లలో, సజ్జాల్లో, అల్మారాల్లో అలంకరగా ఉంది నౌజుబిల్లా. కానీ దాన్ని చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకోసమే మరి చాలా మంది ముఫస్సిరీలు, ఇబ్నే కతీర్ కానీ, లేదా సహాబాలు కానీ, ఆ తర్వాత ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు కానీ, ఎంతో మంది ముఫస్సిరీలు, ఖురాన్ వ్యాఖ్యానికులు ఈ యొక్క 25వ సూర 31వ వచనం వెలుగులో, అంటే ప్రవక్త గారు ఏ ఫిర్యాదు చేస్తారు, ఖురాన్ వదిలిపెట్టడం అంటే ఏంటి, ఏ విషయాలు ఖురాన్ త్యజించడంలో వస్తుంది అనే విషయాలు తెలియజేశారు. మొదటిగా ఖురాన్ తిలావత్ చేయకపోవడం, ఖురాన్ చదవకపోవడం. రెండవది ఏంటి? ఖురాన్ అర్థం చేసుకోకపోవడం. మూడవది ఏంటి? దానికి అనుగుణంగా ఆచరించకపోవడము. నాలుగవది ఇతరులకు తెలియచేయకపోవడము. ఐదవది నిర్ణయాలు ఏవైతే ఉంటాయి, తీర్పులు ఏవైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ఆ ఖురాన్ అలా ఉపయోగించకపోవడము. ఇక ఆరవది ఖురాన్ కు అనుగుణంగా ఖురాన్ ద్వారా వైద్యం చేసుకోవడం, చికిత్స చేసుకోవడం, స్వస్థత పొందడం. దీనన్నింటి కూడా ముస్లిం సమాజం వదిలిపెట్టింది. అల్లాహు అక్బర్. ఒక ముస్లిం సమాజం ఖురాన్ ను ఘనత తెలియనప్పుడు, ఖురాన్ ను పారాయణం చేయనప్పుడు ఇక స్వస్థత పొందడం అనేది ఎంత దూరమైన విషయం అవుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ మరొకరకు హితోపదేశంగా, స్వస్థతగా, కారుణ్యంగా, సన్మార్గంగా చేసి పంపినప్పుడు ఈ ఖురాన్ ద్వారా హితోపదేశాన్ని, సన్మార్గాన్ని, కారుణ్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచకపోవడం అనేది మనం చేసుకునే ఎంత దౌర్భాగ్యం అవుతుందో కాస్త ఆలోచించండి. సుబ్హానల్లాహ్. సోదరులారా, కాబట్టి కాస్త అయినా ఈ రోజు మనము మారాలి, ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి. ఖురాన్ ద్వారానే స్వస్థత జరుగుతుంది. ఈ రోజున చూడండి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు. ఇంటింటికి ఒక బీపీ లేదా షుగర్, క్యాన్సర్, హార్ట్ అటాక్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ లతో, అనారోగ్యములతో ఉన్నారు ప్రజలందరూ కూడా.
కొందరు వేలలో ఖర్చు చేస్తున్నారు, కొందరు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు, మరి ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందిగా చాలా గురవుతున్నారు. కానీ ఖురాన్ మన ఇంట్లోనే మన మస్జిద్లోనే ఏదైతే ఖురాన్ గ్రంథం ఉందో, లేదా మన యొక్క చేతుల్లో మన స్మార్ట్ ఫోన్లలో ఏదైతే ఖురాన్ ఉందో, ఆ ఖురాన్ ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ నాకు స్వస్థతగా చేశాడనే ఒక జ్ఞానాన్ని, విషయాన్ని ఈరోజు మనం గ్రహించలేకపోతున్నాము. అందువల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మన జీవితాల్లో కారుణ్యం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది, విశ్వాసం లేకుండా పోయింది, ఆచరణ లేకుండా పోయింది. కాబట్టి సోదరులారా, మనందరం తోబా చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. వల్ల నీవు ఏదైతే ఖురాన్ మా కొరకు ఆసంతంగా, ఆరోగ్యం ప్రధానిగా, కారుణ్య ప్రధానిగా, స్వస్థతగా పంపించావో వల్ల దాని నుండి మేము చాలా వెనుకబడి ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, మనం క్షమించు అని మనందరం కూడా తౌబా చేసుకొని ఇన్షాల్లా ఇక ఇప్పుడు చేసుకుపోయేటటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దాని ద్వారా ఇన్షాల్లా మనము స్వస్థతను పొందే, చికిత్సను పొందేటటువంటి ఒక ప్రయత్నం మనం చేయాలి ఇన్షాల్లా. ఇబ్ను ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏం తెలియజేశారు? వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫాఉ రహ్మతుల్ లిల్ ముమినీన్ అనే ఆయతు 17వ సూర 82వ వచనంలో ఏదైతే చెప్పడం జరిగిందో, దీని ద్వారా ఏంటంటే ఖుర్ఆన్ మొత్తం కూడా, ఖురాన్ లో ఏవైతే 114 సూరాలు, 30 పారాలు, పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంతం ఖురాన్ కూడా మనకు షిఫా. అంటే ఖురాన్ లోని ఏ వాక్యము చదివినా కూడా మనకు స్వస్థత కలుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మన మనస్సులో ఉన్నటువంటి, మన హృదయాల్లో ఉన్నటువంటి అన్ని వ్యాధులు కూడా దూరం అయిపోతాయి, నయమైపోతాయి ఇన్షాల్లా. ఇక ఈ యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇవి 3 రకాలుగా ఉంటాయి. మనిషికి కలిగే జబ్బులు ఏవైతే ఉన్నాయో, రోగాలు ఏవైతే ఉన్నాయో 3 రకాలుగా ఉంటాయి. ఏంటది? ఒకటి ఆధ్యాత్మికంగా ఉంటాయి. అంటే ఈ ఖురాన్ అనేది 3 రకాల వ్యాధులకు స్వస్థతనిస్తుంది. మొదటి ఏంటి? ఆధ్యాత్మిక స్వస్థత, స్పిరిచువల్. అంటే ఏంటి? స్పిరిచువల్ గా అంటే ఏంటంటే మనిషి తన సృష్టికర్తను ఆరాధించాలి, కానీ సృష్టిని పూజిస్తున్నాడు. ఇది ఒక స్పిరిచువల్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా ఘోరమైనటువంటి ఒక రోగం ఇది. పుట్టించిన వాడిని వదిలిపెట్టి పుట్టినటువంటి వాళ్ళు మనలాంటి మానవుని, సృష్టిలోని వస్తువుని మనిషి పూజిస్తున్నాడు. అదేవిధంగా అసూయ, ద్వేషం, పగ, కపటత్వము, లోభము, కామము, వాంఛన, భయాందోళన ఇవేవైతే ఉన్నాయో ఇవి స్పిరిచువల్ పరంగా మన మనస్సుకు పట్టేటటువంటి ఒక ఘోరమైనటువంటి రోగాలు. వీటన్నింటిని కూడా, అంతేకాకుండా ఒకరిని హత్య చేయాలని, ఒకరిని దోసుకోవాలని, మానభంగం చేయాలని, చెడు చేయాలని దుష్ప్రేరణలు ఏవైతే కలుగుతాయో వీటన్నింటి నుండి స్వస్థత కలిగించేది ఖురాన్. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక స్వస్థతను కలిగిస్తుంది. ఇక రెండవది ఏంటి? సైకాలజికల్ ట్రీట్మెంట్. ఏంటది? మానసిక స్వస్థత ఉంటుంది. మానసిక పరంగా కూడా ఖురాన్ మనకు స్వస్థతను కలిగిస్తుంది. ఏంటది? ఈ రోజున మనిషి భయానికి గురవుతాడు. అంటే ఒంటరిగా ఉన్న భయం కలుగుతుంది, 10 మందిలో ఉన్న భయం కలుగుతుంది, డిప్రెషన్ కు గురవుతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడు, అశాంతికి గురవుతున్నాడు, అలజడికి గురవుతున్నాడు, నిరాశ, నిస్పృహ, ధైర్యం లేదు చేయడానికి, జంకుతాడు, వెంటనే నిరాశపడతాడు, నిస్పృహపోతాడు, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుంది. ఇలాంటివన్నీ ఏంటి? సైకాలజికల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ సైకాలజికల్ డిసీజ్. వీటన్నిటికీ, ఈ రోగాలకి కూడా ఖురాన్ ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. భయాందోళనలు, డిప్రెషన్, అశాంతి, అలజడ, నిరాశ, నిస్పృహ ఇలాంటివన్నిటిని కూడా ఇన్షాల్లా ఖురాన్ షిఫా కలిస్తుంది, స్వస్థతనిస్తుంది. ఇక మూడోది శారీరకంగా, అంటే ఫిజికల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో, మానసిక శారీరక రోగాలు ఏవైతే ఉన్నాయో, జ్వరం అవడం కానీ, లేదా మనిషి జ్వరం అవడం కానీ, లేదా మోకాల నొప్పులు కానీ, అంటే బాడీకి ఏదైతే ఒక రోగం వస్తుందో వీటన్నింటి నుండి కూడా ఇన్షాల్లా ఖురాన్ అనేది స్వస్థతను కలిగిస్తుంది, షిఫా అనేది కలిగిస్తుంది. ఏ విధంగా? ఖురాన్ అనేది ఇప్పుడు స్పిరిచువల్ పరంగా, మరియు సైకాలజికల్ పరంగా, మరియు ఫిజికల్ పరంగా ఈ 3 రకాల స్వస్థతను ఖురాన్ మనకు కలిగిస్తుంది. దీనివల్ల ఇలాంటి 3 రకాల డిసీజ్ నుండి పూర్తిగా మనకు ఉపశమనం కలిగిస్తుంది, గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఎలా అది విధానాలు, చికిత్స మార్గాలు ఏంటి? ఎలా అంటే మొదటగా దాన్ని తిలావత్ చేయడం వల్ల.
ఖురాను తిలావత్, మీరు ఖురాను ఎక్కడ ఏ ఒక్క సూరాను చదివినా కూడా దాని వల్ల కూడా మీకు ఇన్షాల్లా స్వస్థ కలుగుతుంది. రెండవది ఏంటంటే రుqయా అంటారు. రుqయా అంటే ఊదుకోవడము. అంటే మనం ఏదైతే నిర్దేశించినటువంటి ఒక సూరాలు కానీ లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు కానీ ముఖ్యంగా ఖురాన్లోని దువాలు కానీ వాటిని చదువుకొని మన పైన ఊదుకోవడము ఇది రెండవది. మూడవది ఏంటి, ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు సూర ఫాతిహ. సూర్య ఫాతిహాకు ఉన్న ఘనతలు చాలా ఉన్నాయి. సూర్య ఫాతిహ చదవడం వల్ల మన శిక్ష కలుగుతుంది. అదే విధంగా సూర్య బకరా కూడా, అదే విధంగా సూర్య కహఫ్ కూడా, అదే విధంగా ముఅవ్వదతైన్ అంటే ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్, వీటిని చదవడం కూడా ఇన్షాల్లా మనిషికి రోగాలన్నీ కూడా నయమైపోతాయి. ఇక చివరిది ఏంటి, ఈ తిలావత్ ద్వారా, రుqయా ద్వారా, ఫాతిహ ద్వారా, సూర బకరా ద్వారా, సూర ఫలక్, సూర నాస్ ద్వారా వీటన్నిటికంటే మించి విశ్వాసం ఏమి ఉండాలి, ఇన్షాల్లా వీటి ద్వారా వీటిని సాధనంగా చేసుకోవడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు స్వస్థతను కలిగిస్తాడు. అల్లాహ్ అజ్జా వ జల్లా నాకు స్వస్థతను కలిగిస్తాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనే గట్టి నమ్మకం. ఈ మార్గాల ద్వారా మనం ఖురాన్ ద్వారాను మన యొక్క వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చు, ఇన్షాల్లా స్వస్థతగా చేసుకోవచ్చు. ఇక రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సహాబా వీళ్ళందరూ ఏ విధంగా స్వస్థతను పొందేవారు ఖురాన్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇన్షాల్లా. సూర ఫాతిహ ముందు మనం తీసుకుందాం. సూర ఫాతిహాకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఫాతిహతుల్ కితాబ్, ఉమ్ముల్ కితాబ్, అల్ ఖురానిల్ అదీం, సబఉ మసానీ, ఖురానుల్ అదీం, అదే విధంగా కన్స్, అదే విధంగా షిఫా అనే ఒక పేరు కూడా ఉంది. సూర ఫాతిహాకు సూరతు షిఫా అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే దీని ద్వారా స్వస్థత అనేది కలుగుతుంది. అది ఎలా జరుగుతుంది, దీని గురించి కూడా అల్హమ్దులిల్లాహ్ బుఖారీ గ్రంథంలో ఒక హదీస్ వచ్చింది 5007. ఇందులో ఒక హదీస్ వచ్చింది. అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు అన్హు గారు దీన్ని మనకు వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారు, మేము ఒకసారి ఒక ప్రయాణంలో ఉన్నాము. ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక చోట మేము విడిది చేశాము. అయితే ఎక్కడైతే మేము విడిది చేశామో ఆ ఒక తెగ యొక్క తెగ యొక్క సర్దారుకు, నాయకుడికి తేలు అనే పాము అనేది కుట్టడం జరిగింది. పాము కుట్టడం వల్ల అతడు చాలా అనారోగ్యానికి గురైపోయాడు, బాధతో ఉన్నాడు. అయితే ఆ ఒక తెగలో నుండి ఒక వ్యక్తి వచ్చి, మీలో ఎవరైనా రా అంటే మంత్రగాళ్ళు ఉన్నారా, లేదా మీలో రుకియా చేసే వాళ్ళు ఉన్నారా, ఊదే వాళ్ళు ఉన్నారా అని అక్కడికి వచ్చి అనడం జరిగింది. అయితే మా సోదరులో నుండి, మాతో ఉన్నటువంటి ఒక సహాబాలో నుండి సహచరుడు ఒక వ్యక్తి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అతడు కొద్దిగా చదివి వచ్చడం జరిగింది. అయితే అతడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో 30 మేకలతో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు అడిగారు, మీకు ఊదడం కూడా వచ్చా, మంత్రించడం కూడా వచ్చా అని సహచరులు ఆ సోదరుని అడగడం జరిగింది. అప్పుడు చెప్తారు, నేను చదివింది ఏంటి, ఉమ్ముల్ కితాబ్, నేను సూర్య ఫాతిహ చదివాను. సూర్య ఫాతిహ చదివి అతడి పైన ఊదడం జరిగింది. అల్లాహ్ అజ్జా వ జల్లా షిఫా ఇచ్చాడు. అయితే అయితే ఆ సంతోషంలో ఎవరైతే సర్దార్ నాయకుడికి పాము కుట్టి బాధపడుతున్నాడో ఆ సంతోషంతో నయమైన సంతోషంగా ఆరోగ్యం పొందినందుకు అతడు 30 మేకలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 30 మేకలు తీసుకోవాలా లేదా అని ఒక విషయం వచ్చినప్పుడు వారందరూ కూడా మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఈ జరిగిన విషయం అంతా చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వమా కాన యుద్రీకి అన్నహా రుqయా, ఓ సహచరుడా, నీకు ఎలా తెలుసు అది రుqయా అని, అంటే దాన్ని చదివి ఊదితే స్వస్థత కలుగుతుంది, షిఫా కలుగుతుంది అని నీకేం తెలుసు అని చెప్పడం జరిగింది. ఇక మీకు 30 మేకలు ఏది ఇవ్వడం జరిగిందో అందులో నా వంతు కూడా ఉంటుంది అని ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి సోదరులారా, ఇది మొత్తం హదీస్. కాబట్టి ఇందులో మనకు తెలిసింది ఏంటి, పాము కుట్టినా తేలు కుట్టినా కూడా, పాము కాటేసినా తేలు కుట్టినా కూడా పుట్టినటువంటి ఒక ఆ ప్రాంతంలో సూర్య ఫాతిహాను, కాకపోతే మరొక హదీసులో 7 సార్లు సూర్య ఫాతిహాను చదవడం అనేది హదీసులో వచ్చింది. కాబట్టి ఆ సూర్య ఫాతిహాను 7 సార్లు చదివి అక్కడ ఊదడం వల్ల ఇన్షాల్లా అల్లాహ్ అజ్జా వ జల్లా షిఫా ఇచ్చాడు కూడా అల్హమ్దులిల్లా. ఇక్కడ హదీస్ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, విశ్వాసం అనేది ముఖ్యం. విశ్వాసం అనేది చాలా ముఖ్యము.
ఈ రోజుల్లో అదే విశ్వాసం లేకపోవడం వల్ల ఇక్కడ చాలా మంది ముస్లింలు షిర్కు చేస్తున్నారు. నౌదు బిల్లా, ఈ తావీజులు అని, మంత్రగాళ్ళని, బాబాలని వాళ్ళ చిక్కుల్లో పడి నౌదు బిల్లా తమ యొక్క ఆఖిరత్తును, తమ ప్రలోకాన్ని, విశ్వాసాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి సోదర సోదరిమల్లారా, మనకు ముఖ్యంగా నమ్మకం కావాలి. అల్లాహ్ తాలా ఖురాన్ ఆసంతంగా మనకు స్వస్థత చేశారు, ఆరోగ్య ప్రధానిగా చేశాడు. కాబట్టి ఇందులోనే స్వస్థత ఉంది, అల్లా చేతిలో ఉంది అనే నమ్మకంతో మనం చేయాలి. అంతేకాకుండా మరొక హదీసులో వస్తుంది ఏంటంటే, ఉమ్ముల్ ఖురాన్ అంటే సూర ఫాతిహాను 3 సార్లు చదవడం వల్ల మరియు 7 సార్లు చదవడం వల్ల కూడా వస్తుంది. అయితే అప్పుడు ఊదేటప్పుడు కొంతమంది మరొక హదీసులో అబూ దావూదులో కూడా ఈ హదీస్ వచ్చింది. ఇదే ఒక సంఘటన అబూ దావూదులో కూడా వచ్చింది. అక్కడ విషయం ఏముందంటే, సహాబీ గారు ఏంటంటే తన కొంత నోట్లో తన ఉమ్మును కొంచెం సేకరించి కొద్దిగా తుప్పర్లు పడే విధంగా ఊదడం జరిగింది అని, తన ఒక ఉమ్ము యొక్క తుప్పరలు కొన్ని పడే విధంగా దమ్ చేసేవారు, ఊదేవారు అని తెలపడం జరిగింది. కాబట్టి సోదర సోదరి మల్లారా, సూరే ఫాతిహ చదవడం వల్ల అల్హమ్దులిల్లా పాము కానీ తేలు కానీ కుట్టినా కూడా అల్హమ్దులిల్లా వారికి స్వస్థ కలుగుతుంది. ఇక మనము గనక ఇప్పుడు అబూ దావూదులోని మరొక రివాయత్ను ఉల్లేఖనం చదివితే సుబ్హానల్లాహ్, చాలా మందికి నమ్మశక్యం కాదు. అదే అంటున్నాను కదా, మనకు నమ్మకం అనేది, విశ్వాసం అనేది చాలా ముఖ్యము, చాలా ముఖ్యము. అయితే ఇక్కడ ఒక హదీసు రావడం జరిగింది. ఆ ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఆ ఆ, ఒక 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 గ్రామంలో ఒక వ్యక్తికి పిచ్చి పట్టింది. అతడు పిచ్చివాడుగా ప్రవర్తించాడు. అయితే అతన్ని పూర్తిగా సంకెళ్లలో, అంటే పూర్తిగా సంకెళ్లలో తాళ్లు కట్టి బంధించడం జరిగింది. అయితే అలాంటి స్థితిని కొంతమంది సహచరులు చూడడం జరిగింది. అయితే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి సహాబాలను గుర్తించి, అంటే వీరు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా విశ్వసించిన వాళ్ళు, ప్రవక్తను చూసిన వాళ్ళు కదా, అయితే మీరు కాస్త మా యొక్క మనిషికి కాస్త పిచ్చివాడు, మతి స్థిమితం అనేది లేదు, కాబట్టి మీరు కాస్త వారికి ఊదండి అని చెప్పడం జరిగింది. అప్పుడు అందులో ఉన్న ఒక సహాబీ గారు ఏం చేస్తారంటే, సహాబా 3 రోజులు ఉదయం సాయంత్రము కేవలం సూర ఫాతిహ చదివి ఊదడం అనేది జరుగుతుంది. సుబ్హానల్లాహ్. అయితే అప్పుడే తన ఒక నోటిలో ఉమ్మును కాస్త జమ చేసి ఆ తర్వాత కొద్ది కొద్దిగా కొంచెం తుంపర్లు పడే విధంగా ఊదేవాడు. అలా 3 రోజులు ఉదయం సాయంత్రం కేవలం సూర ఫాతిహ చదవడం వల్ల అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి పూర్తిగా అల్హమ్దులిల్లా స్వస్థతను ప్రసాదించడం జరిగింది. చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం జరిగింది. ఒక వ్యక్తి, ఒక బానిస ఏ విధంగా అయితే జైల్లో నుండి, చెరసాల నుండి విడుదలవుతే ఎంత సంతోషంగా ఉంటాడో, ఆ విధంగా అల్హమ్దులిల్లా అతడు పూర్తిగా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా అవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. చూడాలరా, ఇక్కడ పాము కాటేయడము, తేలు కాటేయడమే కాకుండా ఇక్కడ పిచ్చివాడు, మతి స్థిమితం లేనివాడు, ఒక మెంటల్ పేషెంట్ అయినప్పటికీ కూడా అల్హమ్దులిల్లా సూర ఫాతిహ వల్ల అల్హమ్దులిల్లా అల్లాహ్ అజ్జా వ జల్ల షిఫా ఇవ్వడం జరిగింది. కాబట్టి సూర ఫాతిహ షిఫా, కాబట్టి సూర ఫాతిహను చదవాలి. మనలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, జ్వరం వచ్చినా, అలజడులు కలిగినా, భయాందోళన కలిగినా మనం చదవాల్సిందేంటి? సూర ఫాతిహ చదవాలి. సూర ఫాతిహ చదవడం వల్ల అల్హమ్దులిల్లా అల్లాహ్ అజ్జా వ జల్ల షిఫా అనేది కలుగుతూ ఇస్తాడు. అంతేకాకుండా సూర బకరాను చదవడం కూడా అల్హమ్దులిల్లా ముఖ్యంగా మానసిక ఏదైతే శైతాన్లు, జిన్నులు, దుష్ట శక్తులు లేదా దిష్టి తగడాలు, మరి ఇదే విధంగా మనకు నీడలు చూడడము, నీడలు ఆవరించడం అనేది ఏదైతే ఉంటుందో వీటన్నిటి నుండి కూడా ఇన్షాల్లా సూర బకరా అనేది షిఫా, స్వస్థత కలుగుతుంది. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? లా తజఅలు బుయూతకుం మకాబిర్ వ ఇన్నల్ బైత అల్లది యక్రఉ ఫీహి అల్ బకరా లా యద్ఖులుహు షైతాన్. మీరు మీ యొక్క ఇంటిని కబరస్థాన్గా, శ్మశాన వాటికల్లాగా చేసుకోకండి. ఎందుకంటే ఏ ఒక్క ఇంటిలో ఖురాన్ పారాయణ జరుగుతుందో, తిలావ జరుగుతుందో, ఆ ఇంట్లోకి శైతాన్ అనేవాడు ప్రవేశించడు. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హాకిం లో మరొక రివాయతులో ఉల్లేఖన హదీస్ చెప్పడం జరిగింది. సూరతుల్ బకరా ఇన్న శైతాన ఇదా సమిఅ సూరతుల్ బకరా ఖరజ మినల్ బైతి అల్లది యక్రౌ ఫీహి సూరతుల్ బకరా. కాబట్టి సూర బకరా అనేది చాలా ఉన్నతమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే
గోపురాలుగా, శిఖరాలుగా, ప్రతి ఒక్క వస్తువుకు ఒక ఎత్తు అనేది ఏదైతే ఉంటుందో, ఒక ఉన్నతం అనేది ఏదైతే ఉంటుందో, అలా ఖురాను గ్రంథంలో ఉన్నతమైనది శిఖరం లాంటిది సూర్య బకరా. కాబట్టి మీరు సూర్య బకరాను ఇంట్లో మీరు పారాయణం చేయండి, తిలావత్ చేయండి. ఏ ఇంట్లోనైతే సూర్య బకరా పారాయణం జరుగుతుందో శైతాన్ అక్కడ నుండి వాడు పరుగులు తీస్తాడు, అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర సోదరిమల్లారా, సూర్య బకరాను కూడా మనం చదవడం వల్ల మన ఇళ్లలో ఏవైతే దుష్ట శక్తులు ఉన్నాయనే భయం, లేదా చేతబడి జరిగిన భయం ఉంటుందో, అలాంటివి ఏవైనా ఉంటే మానసిక పరంగా ఏవైతే ఉంటాయో అలాంటి వల్ల కూడా అల్హమ్దులిల్లాహ్ సూర్య బకరా వల్ల కూడా ఆ షయాతీన్లు అక్కడ నుండి పారిపోతాయి. దాని వల్ల కూడా అల్హమ్దులిల్లాహ్ మనకు పూర్తి స్వస్థత అనేది కలుగుతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణానికి ముందుగా చాలా అనారోగ్యానికి గురవుతారు, జ్వరానికి గురవుతారు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా, విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా గారు ఉల్లేఖిస్తున్నారు. బుఖారీ గ్రంథంలో హదీస్ వచ్చింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేసేవారంటే తమ చేతుల్ని ఇలా తీసుకొని సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్ ముఅవ్వదతైన్ అని అంటారు. ఈ విధంగా యతఅవ్వదు, వీటి ద్వారా శరణు కోరి తమ తమ చేతులను ఊదుకొని ఇలా పూర్తిగా తమ శరీరం రుద్దుకునేవారు అని ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెప్పారు. అంతేకాకుండా ఉఖ్వా బిన్ ఆమిర్ రదియల్లాహు తఆలా అన్హు నుండి కూడా ఇతర సహాబీలు కూడా హదీస్ వచ్చింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఎవరైతే అడుగుతారో వచ్చి, ప్రవక్త గారు ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి అని అప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే స్వయంగా ముఅవ్వదతైన్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్, ఈ ఖురాన్ లోని ఆఖరి 2 సూరాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా చాలా స్వస్థత ఉంది. వీటిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదవమని చెప్పడం జరిగింది. అలా ఉఖ్బిరుక బిఅఫ్దలి మా యతఅవ్వదు బిహిల్ ముతఅవ్విదతైన్, అంటే ఒక వ్యక్తి ఇతరుల నుండి శరణు కోవడానికి, ఆశ్రయం పొందడానికి అతి ఉత్తమమైనటువంటి ఒక ఆశ్రయం ఏదైతే ఉందో, శరణు కోరుకునే ఉందో, అది మీకు తెలుపనా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడగడం జరిగింది. అప్పుడు సహాబాలు అన్నారు, సహచరులు అన్నారు, తప్పకుండా తెలియజేయండి అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ ఆతైని సూరతైన్, ఈ 2 సూరాలు అనేవి మీకు అత్యుత్తమైనటువంటి ఒక శరణు ఇచ్చేవి, ఆశ్రయాన్ని ఇచ్చేవి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. కాబట్టి సోదర సోదరీమణులారా, ఎప్పుడైనా కూడా మనిషికి దిష్టి తగిలిందనే బాధ, లేదా మన శరీరంలో ఎలాంటి బాధ ఉన్నా, భయాందోళన ఉన్నా, చేతబడి కానీ, లేదా ఎవరికైనా ఒక నీడలాగా కనబడుతున్నా, ఇలాంటివి దుష్ట శక్తులకు, శైతాన్ యొక్క జిన్లకు సంబంధించిన ఏ వ్యాధి ఎలాంటిది ఉన్నా కూడా అతడు ఇన్షాల్లా ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్, ఈ 2 కూడా చదువుతూ ఇన్షాల్లా దమ్ చేసుకుంటే ఇన్షాల్లా దానివల్ల అతనికి పూర్తిగా స్వస్థత అనేది కలుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిది గ్రంథంలో తెలపడం జరిగింది. శైతాన్ నుండి మరియు దిష్టి తగల నుండి మనిషి ఒక శరణు కోడుకోవాలంటే ఈ 2 సూరాల ద్వారా అతడు శరణు కోడుకోవాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరొక హదీసులో ప్రపంచంలోని ఏ శక్తి కూడా, ప్రపంచంలోని విశ్వంలోని ఏ శక్తి కూడా, దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ 2 సూరాల ముందు చాలా ఆసక్తి పరంగా మరి వాటి ముందు విఫలమైపోతాయి. వాటి ముందు ఏ శక్తి పనికిరాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అంటే సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్ లో అంతటి ఒక మహత్యము అనేది ఉంది. అల్లాహ్ అజ్జా వజల్లా వాటిని అంతగా గొప్ప ప్రయోజనంగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనిషికి ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా, మానసికంగా కానీ, లేదా శారీరకంగా కానీ, లేదా జిన్నాతులకు అలాంటి వాటికి ఉన్నా కూడా అతడు ఇన్షాల్లా సూరతుల్ ఫలక్ అన్ నాస్ వల్ల అల్హమ్దులిల్లాహ్ షిఫా అనేది కలుగుతుంది. సోదరులారా, కాబట్టి ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్, ఈ 2 సూరాల వల్ల షిఫా ఉంది. సూర బకరాలో షిఫా ఉంది, సూర ఫాతిహాలో షిఫా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సూరే బకరాలోని ఆఖరి 2 ఆయతులు 285, 286, ఆమన్ రసూల్ బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్, ఈ 2 చదివినా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకించేమన్నారు, రాత్రి నిద్రించే ముందు ఎవరైతే ఈ సూర్య బకరాలోని ఆఖరి 2 ఆయతులు చదువుతారో అది వారి కోసం సరిపోతుంది అని అన్నారు. అంటే రక్షణ, జిన్నాతుల నుండి, చెడు ఆలోచన, చెడు దుష్పేషల నుండి కూడా వారికి పూర్తిగా రక్షణగా అవుతుంది, సరిపోతుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సందర్భంలో ఆయతుల్ కుర్సీ, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్
ఈ సూరాను కూడా చదవడం వల్ల ఇంట్లో దొంగతనం జరగడం కానీ, శైతాన్ల ప్రేరేపణ కానీ, ఈ వీటి నుండి కూడా మనిషికి స్వస్థత కలుగుతుంది. మనిషి వీటి నుండి కూడా రక్షణ పొందుతాడు, ప్రశాంతత పొందుతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీసులో కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తబారకల్లది బియదిహిల్ ముల్కు రాత్రి చదవమని చెప్పారు. దానివల్ల చూడండి ఇహలోకంలో ప్రశాంతతతో పాటు అది మనకి అల్హమ్దులిల్లాహ్ నరకం యొక్క సమాధి శిక్ష నుండి కాపాడుతుంది. సుబ్హానల్లాహ్. ఇది కూడా ఒక రకంగా షిఫానే కారుణ్యం అవుతుంది. ఇలా అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు విభిన్న సూరాలను, విభిన్నటువంటి యొక్క లాభాలను, ప్రయోజనాలను, ఉపయోగాలను మనకు తెలపడం జరిగింది. కాబట్టి మనం అల్హమ్దులిల్లాహ్ వాటి ద్వారా స్వస్థత పొందాలి. ఇప్పుడు నేను జబ్బు పడ్డాను, నాకు జ్వరంగా ఉంది, తలపోటుగా ఉంది, నాకు వీపు నొప్పి ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేనేం చేయాలి? ఇప్పుడు నేను సూర ఫాతిహ చదవాలి. నేను సూర ఫాతిహ 3 సార్లు కానీ 7 సార్లు కానీ చదువుకొని నేను పూర్తిగా నాకు శరీరం స్వస్థించుకోవాలి. ఏ వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నాడో ఆ వ్యక్తి తనకు తానుగా రుకియా చేసుకుంటే చాలా ఉత్తమం. ఒకవేళ అతడి స్థితి బాగలేదు, అంటే అనారోగ్యంగా ఉన్న, తలపోటుగా ఉంది, తనకు చదువుకోలేడు, అలాంటిగా ఏదంటే స్థితి ఉంటే ఆ ఇంట్లో ఎవరైనా కూడా అంటే ఎక్కువగా ఆయతలు వచ్చిన వారు కూడా వారికి చదివి వారి పైన దమ్ చేయవచ్చు, రుకియా చేయవచ్చు. ఇది కూడా ఒక విధానం. అందుకోసమే దీన్ని రుకియా అంటారు. ఊదడాన్ని రుకియా అంటారు. రుకియా షరియా అంటే ఖురాన్ ద్వారానే, ఆయతుల ద్వారానే షిఫా చేయడం అనేది జరుగుతుంది. సోదరి మల్లారా, మన అస్లాఫ్ అంటే సుబ్హానల్లాహ్ సహాబాలు ముఖ్యంగా జబ్బు పడేవారే కాదు. అల్లాహు అక్బర్. చాలా ఎక్కువగా అత్యధికంగా జబ్బు పడేవారే కాదు. ఎందుకంటే వారి జీవితంలో భాగము ఖురాన్ ఖురాన్ ఖురాన్. సుబ్హానల్లాహ్. వారి జీవితాంతా ఖురాన్ చదివేవాళ్ళు. అసలు ఒక రోజు అంటూ ఖురాన్ చదవకుండా వారి జీవితం అనేది ఒక పేజీ అనేది గడిచేది కాదు, ఒక రోజు గడిచేది కాదు. అంటే తప్పకుండా ఖురాన్ ద్వారానే చదవడం వల్ల అల్హమ్దులిల్లాహ్ వారు అల్లాహ్ కారుల్లో షిఫా స్వస్థతలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అల్హమ్దులిల్లాహ్ ఎప్పుడైనా జబ్బు పడినా కూడా అల్హమ్దులిల్లాహ్ మరి ఏం చేసేవారు? ఖురాన్ ఎక్కువగా చదివేవారు. అంతేకాకుండా ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు తన గురువు గురించి, ఇబ్నే తైమియా గురించి కూడా, లేదా ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా, లేదా ఇలాంటి ఎంతో మంది అస్లాఫ్ గురించి కూడా వచ్చింది. ఏంటది? అల్హమ్దులిల్లాహ్ సూర ఫాతిహాతో పాటు జంజం నీళ్లు ఉన్నాయి, ఖర్జూరాలు ఉన్నాయి, అజ్వా ఉంది, కలంజీ ఉంది, తేనె ఉంది. వీటి ద్వారా కూడా మనకు స్వస్థత కలుగుతుంది. మరి ఈ విషయాలు కూడా మనకు ఖురాన్లోనే ఉన్నాయి. సుబ్హానల్లాహ్. ఏంటి మనందరికీ తేనె అనేది షిఫాఉల్ లిన్నాస్, సర్వ మానవాళికి తేనెలో షిఫా ఉంది అన్నాడు ఖురాన్ లో. అంటే ఈ విధంగా ఖురాన్ మనకి ఇంకే షిఫా, ఇంకే ఆరోగ్యం ఏ విధంగా వస్తుందో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటిని వాడడం కూడా ఖురాన్ ద్వారా షిఫానే అవుతుంది. అయితే నేను చెప్పే విషయం ఏంటి? ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఎప్పుడైతే ఉమ్రా కోసం, హజ్ కోసం వెళ్ళారో అతి అనారోగ్యానికి గురయ్యారు. అంటే అతనికి ప్రాణం పోతుందే మొన్నగా అంతగా ఆయనకు అనారోగ్యం పాలయ్యాడు. చాలా ఇబ్బంది కలిగి నడవడానికి కూడా వీలేదు. అప్పుడు అల్హమ్దులిల్లాహ్ జంజం నీరు తాగుతూ సూర ఫాతిహ చదువుతూ అల్లాహ్ అజ్జ వజల్ దుఆ చేశారు. అల్హమ్దులిల్లాహ్ మళ్ళీ అలాంటి ఒక స్థితికి ఆయన ఎప్పుడు లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇలా ఎంతో మంది ఉన్నారు. అంతేకాదు సోదరిమల్లారా, ఎవరికైతే క్యాన్సర్ అని డాక్టర్లు చేతులు ఎత్తేసారు, హార్ట్ అటాక్ వచ్చేసింది, లేదా ఆపరేషన్ జరిగిపోయాయి, ఇక అతనికి ఇంప్రూవ్మెంట్ అనేది లేదు అని, ఇలా ఏ డిసీజుల వల్ల డాక్టర్లు చేతులు ఎత్తేసారు అంటే కొంటారు కదా, కొన్ని రోజుల అతిథి మాత్రమే తీసుకెళ్ళండి ఇంట్లో అని అంటారు. అలాంటి వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ మన అల్హమ్దులిల్లాహ్ ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు అష్షిఫా, అద్దావు అద్దవా అంటే రోగము మరియు వ్యాధి మరియు దాని యొక్క చికిత్స అనే ఒక గ్రంథాన్ని రచించారు. అందులో అల్హమ్దులిల్లాహ్ అలాంటి ఎన్నో సంఘటనలను ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారు అందులో వివరించారు. సుబ్హానల్లాహ్. అయితే వారు ఏం చేసేవారు? ఎవరికైతే డిసీజ్ వచ్చిందో, ఒక అనారోగ్యం వచ్చిందో, సుబ్హానల్లాహ్, వారు ఏం చేసేవారు? ఉమరాకి వెళ్ళేవారు. ఉమరాకి వెళ్ళి జంజం నీళ్లు తాగుతూ ఖురాన్ అత్యధికంగా పారాయణం చేసేవారు, ఖురాన్ చదివేవారు. సుబ్హానల్లాహ్. ఖురాన్ చదవడం వల్ల షిఫా కలిగేది. ఇక ఒక సహాబీ గురించి వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టుగానే సూర ఫాతిహ, కేవలం సూర ఫాతిహ చదవడం వల్ల అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిఫా ఇస్తారు. కాబట్టి సోదరిమల్లారా, ముఖ్యంగా ఏంటంటే వ్యాధి రాగానే హాస్పిటల్ కు పరిగెత్తడం కంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ ఖురాన్ వైపుకు మనం పరిగెత్తాలి, పరుగులు తీయాలి, ఖురాన్ తీయాలి, ఖురాన్ తెరవాలి, ఖురాన్ చదవాలి. ఇన్షాల్లాహ్ ఆ విధంగా మనం అయితే ఇన్షాల్లాహ్ సుబ్హానల్లాహ్ మనకు ప్రశాంతత కలుగుతుంది. అలా బిదిక్రిల్లాహ్ తత్మఇన్నుల్ ఖులూబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దిక్రులోనే మనస్సులు అనే హృదయాలు నెమ్మదిస్తాయి.
మానసిక ప్రశాంతత, హృదయ ఆనందము, హృదయాల ఆరోగ్యము, స్వస్థత అనేది అల్లా అజ్జా వజల్ యొక్క జిక్ర్ లో ఉంది. మరి ఖురాన్ అనేది అల్లా తాలాకు గొప్ప జిక్ర్, తిలావత్ అనేది కూడా చాలా ఉన్నతమైనది. కాబట్టి ఖురాన్ తిలావత్ చేయడం వల్ల, చదవడం వల్ల, అర్థం చేయడం వల్ల కూడా అల్హమ్దులిల్లా మనకు ఎన్నో లాభాలు, షిఫా అనేది ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఇలా ఆ వైద్యం, వైద్యుడి దగ్గరికి లేదా మన యొక్క వైద్యశాల వద్దకు పరుగులు తీయడం కంటే ముందు ఆ స్వస్థతనిచ్చేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా వైపుకు మరి అల్హమ్దులిల్లాహ్ మన స్వస్థత ఆరోగ్య ప్రదాయినిగా ఇది మన ఇంట్లో ఖురాన్ ఉందో ఈ ఖురాన్ వైపు మనం అడుగులు వేయాలి. ఈ ఖురాన్ తెలిసి ఇన్షాల్లా ఖురాన్ ద్వారా షిఫా పొందేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఇందులో ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అన్ని రకాలుగా కూడా షిఫా అనేది ఇవ్వడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ ఒకరికి ఎక్కువ సార్లు చదవడం వల్ల అల్లాహ్ అజ్జా వజల్ అల్లాహ్ తఆలా ఖురాన్ చెప్పారు కదా, ఖద్ అఫ్లహ మన్ తజక్కా, ఖద్ అఫ్లహ మన్ తజక్కా వ దకర రస్మ రబ్బిహి ఫసల్లా. అల్లాహ్ తఆలా ఖురాన్ సూరా ఆలాలో చెప్పడం జరిగింది. ఏమో చెప్పడం జరిగింది? అల్లాహ్ తఆలా ఎవరైతే తమ మనస్సును పరిశుద్ధపరుచుకున్నారో, మరి తన ప్రభువును గుర్తు చేసి నమాజ్ చేశారో వారు పరిశుద్ధులయ్యారు. నమాజ్ వేచి చదువుతాం, ఖురాన్ చదువుతాం. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా విషయాలు చాలా ఉన్నాయి, కానీ గ్రహించగలిసింది, అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఖురాన్ అల్లాహ్ అజ్జా వజల్ల ఆశాంతం మనకు స్వస్థతగా మరియు ఆరోగ్య ప్రధానిగా చేయడం జరిగింది. కాబట్టి ఇన్షాల్లా అలానే వైద్యం చేసుకోకపోవడం తప్పు కాదు. ఖురాన్ ద్వారానే ముఖ్యంగా పొందే ప్రయత్నం ముందు చేయాలి. ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్ అవసరం ఉన్నప్పుడు కూడా మనం చేయాలి. అదంతా కూడా మన తఖ్వాని బట్టి, మన విశ్వాస దృఢత్వాన్ని బట్టి ఉంటుంది. ఇన్షాల్లా అల్లాహ్ అజ్జా వజల్ల అంతటి విశ్వాసాన్ని, దృఢత్వాన్ని ఖురాన్ ద్వారానే షిఫా, స్వస్థను పొందేటటువంటి భాగ్యాన్ని, అలాంటి సాధనాలను సూరా ఫాతిహా, సూరా బకరా, ముఅవ్వదతైన్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మన యొక్క రోగాలకి, మన యొక్క మానసిక, ఆధ్యాత్మిక, శారీరక రోగాలన్నీ కూడా ఈ విధానాల ద్వారానే మనం స్వస్థను పొందేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనుగ్రహించుగాక. అంతేకాకుండా సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు దుఆ నేర్పించారు. అల్లాహుమ్మా ఇన్నీ అబ్దుక ఇబ్ను అబ్దిక ఇబ్ను అమతిక నాసియతి బియదిక్ మాదిన్ ఫియ హుక్ముక్ అద్లున్ ఫియ ఖదాఉక్ అస్అలుక బికుల్లి ఇస్మిన్ హువ లక్ سميت به نفسك أو أنزلته في كتابك أو علمته أحدا من خلقك أو استأثرت به في علم الغيب عندك أن تجعل القرآن ربيع قلبي ونور صدري وجلاء حزني وذهاب همي. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుఆ చేసేవారు, ఓ అల్లాహ్, నేను నీ దాసుని, నీ దాసుని యొక్క దాసుని, నీ యొక్క దాసి యొక్క కుమారుణ్ణి, మరియు నా పూర్తి నుదటు అనేది నా జీవితం అనేది నీ చేతుల్లో ఉంది. మరియు గతంలో కూడా నువ్వే నన్ను గతంలో కూడా నన్ను నా పైన పూరి అధికారం కలిగిన వాడివి. మరియు నా యొక్క న్యాయం ఏదైతే ఉందో, నా యొక్క విధిరాత ఏదైతే ఉందో వల్ల దాన్ని న్యాయపరంగా చెయ్యి. వల్ల నిన్ను వేడుకుంటున్నాను, ఏ పేరును అయితే నీవు పెట్టుకున్నావో లేదా నీవు ప్రకటించుకున్నావో, నీ దగ్గరే పెట్టుకున్నావో, మరి ఏ ఒక్క పేర్లను, నామాలను నీవు నీ గ్రంథంలో అవతరింపజేశావో, లేదా నీ యొక్క సృష్టిలో ఎవరికైతే నేర్పించావో, లేదా ఇల్ములో గైబ్ దగ్గర అగోచరణ నీ దగ్గర పెట్టుకున్నావో, అన్ని నామాల ద్వారా అల్లా నేను నిన్ను అర్థిస్తున్నాను. ఈ ఖురాను నా హృదయ వసంతంగా చెయ్యి, మరియు నా యొక్క హృదయానికి వెలుగుగా చెయ్యి, మా బాధల్ని, దిగుళ్లను పటాపంచలు చేసే విధంగా చెయ్యి ఖురాన్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుఆ చేసేవారు. దుఆ కూడా నేర్పించారు. అంత జఅలల్ ఖురాన్ రబీఅ ఖల్బి వ నూర సద్రి వ జలా హుజ్ని వ దహాబ హమ్మి. వల్ల ఖురాన్ ను మా హృదయ వసంతంగా చెయ్యి, మా హృదయానికి వెలుగుగా చెయ్యి, మా దిగుళ్లను, బాధలను, భయాందోళనను పటాపంచలు చేసి దూరం చేసే విధంగా చెయ్యి అని అల్లాహ్తో ఈ దుఆతో ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా అందరికీ కూడా ఖురాన్ మన హృదయ వసంతంగా మరియు మన హృదయానికి వెలుగుగా, అన్ని వ్యాధులకు, మన బాధలకి మరి షిఫాగా చేయుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.